నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కొల్లిపర గ్రామంలో 24 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను పొదుపు సంఘాలకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళల్లో ధైర్యం భరోసా కల్పించేందుకే పొదుపు సంఘాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం తెనాలి నియోజకవర్గ కొల్లిపర గ్రామంలో మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్హెచ్జి మహిళలకు బ్యాంకు రుణాల పంపిణీ మరియు పొలం పిలుస్తుంది కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని పాల కేంద్రం కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 170 గ్రూపులకు గాను 24 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను మనోహర్ చేతుల మీదుగా మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. 100 రోజులు ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం వ్యాపారం చేసేటప్పుడు మొక్కజొన్నలు కానీ వడ్లు కానీ కొనుగోలు సెంటర్లు పెట్టారు. ఆ కొనుగోలు సెంటర్లు ఎంత ప్రయోజనమైనయో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండగా అవి ఎంత బాగా చేశామో ఇప్పుడు ఈ 5 ఏళ్ళ బట్టి మూలపడిపోయి మనకి ఏమి వ్యాపారం అనేది లేకుండా పోయింది, మనం అమ్ముకుంటానికి లేకుండా పోయింది. అలాంటి స్థితిలో మేము కూడా ఎస్ఆర్పీలో పనిచేసి మేము తప్పుకున్నాము. తప్పుకున్న ఇప్పుడు మేము పచ్చడి వ్యాపారం చేస్తున్నాం డ్వాక్రా తరఫున. అది మనం 10 మంది కూడా గ్రూప్లో లేకపోయినా వేరే వాళ్ళ గ్రూపుల్లో తీసుకుని పచ్చడి తయారు చేసుకుని నేను మన ఎంఎస్సీ తరఫున కానీ డ్వాక్రా గ్రూపుల తరఫున మనకి ఢిల్లీ అని హైదరాబాదు విశాఖపట్నం మద్రాసు అట్లా కొనుగోలు సెంటర్లు పొందుతున్నారు. మాకు సుమారు 24 కోట్ల రూపాయలు మనం ఈ విధంగా లింకేజ్ ద్వారా మనం పంపిణీ చేయగలుగుతున్నాం అంటే చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను, గర్వపడుతున్నాను. ఎందుకంటే 63 కోట్ల రూపాయలు ఏదైతే టార్గెట్ ఇచ్చారో మనకి ఈ సంవత్సరం 63 కోట్లు సరిపోదు. ఖచ్చితంగా 100 కోట్లు టార్గెట్ పెట్టుకుని చేద్దాం మనం ఈ సంవత్సరం. ప్రతి ఒక్క మహిళలకి మనం అందించే విధంగా ఏ విధంగా మీరు ఇంతకుముందు మాట్లాడిన మహిళలు పాపం కష్టపడి వాళ్ళు ఏ విధంగా ఒక వ్యాపారం చేసుకుంటున్నారు, ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. మీరు క్షేత్రస్థాయిలో ఒక కుటుంబాన్ని ఆదుకుంటూ ఏ విధంగా మీరు మీ బిడ్డలు చదివించుకుని ముందుకు తీసుకెళ్తున్నారో, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో ఆ విషయాలు 10 మందికి మీరు ప్రస్తావించి చెప్తే వాళ్ళు కూడా ఇంకా ఉత్తేజపరిచి వాళ్ళు కూడా ఇంకా ఉత్సాహపరిచి ఆ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఏ పొదుపు సంఘం అయినా ఈ రోజున కనీసం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఆ డబ్బుని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీ ద్వారా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. దానికి మేము సహాయపడతాం, దానికి మేము నిలబడతాం. మేము వెంటాం ఏ కార్యక్రమం చేసినా ఇంకా పచ్చళ్ళు మాకు అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. చక్రాపాలెంలో ఒక మహిళ నేను మొన్న పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో వెళ్ళినప్పుడు నిజంగా చాలా అద్భుతమైన మనందరం కూడా ఆలోచించాలి సమాజంలో ఏమైపోతున్నాం అని. భర్తను కోల్పోయింది, ఒక పాప ఉంది, ఆ అమ్మాయిని చదివించుకోవడానికి కోసం పాప విస్తరాకులు తయారు చేసుకుంటూ ఒక చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటూ పొదుపు సంఘాలు అనేది ఏర్పాటు చేసింది ఖచ్చితంగా మీలో ఒక ధైర్యం నింపడానికి కోసం, మీలో భరోసా నింపడానికి కోసం. ఏమై కష్టాల్లో పొరపాటైనా జరిగితే, మీరు ఆపదలు వస్తే మీరు మీ కుటుంబాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు. మీరు ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పారు, కొంతమంది ఉద్యాన పంటల గురించి మాట్లాడతారు, కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకుంటారు. రాబోయే రోజుల్లో ఫేర్ ప్రైస్ షాపులు అంటే మన రేషన్ షాపులు కూడా మనం పెంచబోతున్నాం. ఎక్కడైనా సరే మీరు ఎటువంటి అవకాశాలు కల్పించాలన్నా ఎక్కువగా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా మేము అందరం బాధ్యత తీసుకుంటాం. గతంలో మోసపోయాం, కోట్ల రూపాయలు మనకు ఇంకా బకాయిలు ఉన్నాయి, ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదనే భావన వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు కొంచెం సమయం పడుతుంది. ఒకే రోజులో అయిపోవు ఈ కార్యక్రమాలు. కానీ ఇదివరకు మనం ఏ విధంగా సిమెంట్ రోడ్లు నిర్మాణం చేశామో, ఇదివరకు ఏ విధంగా మనం ప్రతి కాలనీలోనూ ప్రతి గ్రామంలోనూ మనం చక్కగా సైడ్ రైళ్లు నిర్మాణం చేశామో, అదేవిధంగా ఈసారి కూడా మన రహదారులన్నింటినీ కూడా బాగు చేసుకుని ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని మనం ముందుకెళ్దాం. ఈ ప్రభుత్వం
మన ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వం. 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా మేము ఎవరో గుర్తుపెట్టుకోవాల్సింది మా బాధ్యత. ఏ విధంగా ఇంకా బాగా పనిచేయాలి, ఏ విధంగా మీకు దగ్గర అవ్వాలి, ఏ కార్యక్రమాలు చేస్తే మీకు ఉపయోగపడతాయి, వాటిపైన మేము దృష్టి సారించి కొత్త విధానాలతో ముందుకెళ్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఒక ఉద్యమం లాంటిది మన ఎస్ఎస్జి అంటే ఒక డ్వాక్రా ఉద్యమం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్గ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఒక చిన్న ఉద్యమం ఎస్ఎస్జి. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి మహిళ కూడా డ్వాక్రా గ్రూప్లో చేరి తన కుటుంబానికి అవసరమైన ప్రతి కుటుంబానికి అవసరమైన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ గ్రూప్ ద్వారా సాధించుకునే విధంగా మహిళలందరూ కూడా ఇంటి అవసరాలు కావచ్చు, కుటుంబ అవసరాలు కావచ్చు, బస్సుతో పాటు సమానంగా ప్రతి ఒక్కరిని కూడా అందే విధంగా చేస్తున్నారు. దీనిలో మహిళల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే గ్రూప్ ఏర్పాటు చేయడంతో పాటు గ్రూపుని సక్రమంగా నడుపుకోవడము, వాటిని తిరిగి బ్యాంకులో అప్పు తీర్చుకోవడము, మళ్ళా బ్యాంకు లింకేజ్ తీసుకోవడము, ఇలా ఒక కుటుంబాలకు అవసరమైన మొత్తం కూడా మనం మహిళలందరూ కూడా ఎస్ఎస్జి ద్వారా తీసుకుంటున్నారు. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన గొప్ప విషయం ఇది. సంక్షేమంలోనూ సంక్షేమం అందిస్తూ ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వలివేరు గ్రామంలో ఆయన పర్యటించారు. వలివేరు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సమస్యలు తెలుసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ఇంటింటికి అతికించారు. అనంతరం జరిగిన గ్రామ సభలో ప్రభుత్వ ప్రగతిని గురించి వివరించారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ మంత్రిగా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. పంచాయతీలన్నీ సర్వనాశనం చేశాడు. మరి గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ రాలేదుగా, ఈ గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఎంపీలు నాకు తెలియదు. పనికి మాది పరిపాలన, పంచాయతీకి రావాల్సిన నిధులు 12,000 కోట్లు పక్కదారి పట్టించాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి శాఖ 1,250 కోట్లు మన పంచాయతీకి ఇచ్చి జవజవాళ్ళు తీసుకొచ్చాం. పంచాయతీల్లో 13,000 పంచాయతీలు ఈ రాష్ట్రంలో ఒకే రోజు గ్రామ సభ నిర్వహించి 4,40,000 కోట్లు ఎన్ఆర్ఈ చేసి నిధులు కేటాయించి సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతి మండలానికి 2 కోట్లు విడుదల చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కేవలం జరిగిందా? వాళ్ళ హయాంలో అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. మధ్య కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇసుక ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. గతంలో 10,000 చుండూరుకి టాక్ మెట్టు కావాలంటే 2,000, 2,500 వచ్చాడు. ఈ రోజు 7,000, 8,000 పరిస్థితి. దాన్ని అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసాం. మీకు అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ కూడా పార్టీలతో పని లేకుండా అందరికీ అందిస్తాం. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరి మీద మేము కక్ష పెట్టుకోం. మీరే ఆలోచన చేయండి. వలివేరు గ్రామంలో చుండూరు మండలంలో చాలా మంది వచ్చారు. మీ గ్రామాల్లో వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉందా? ఈ వలివేరు గ్రామం చూడండి. జరిగిన అభివృద్ధి కనపడిన ప్రతి సిమెంట్ రోడ్డు, ప్రతి అభివృద్ధి కార్యక్రమం నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న హయాంలో తప్ప వాళ్ళున్న 5 ఏళ్లలో ఒక ఛాయలు మట్టేసి కాదు శాతకాలు వీళ్ళ. తెనాలి నియోజకవర్గ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కొరకు ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో జరిగిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వాట్సాప్ నెంబర్ను లాంఛనంగా ప్రారంభించారు. 7659935993 వాట్సాప్ నెంబర్ ద్వారా నియోజకవర్గ ప్రజలు వారి యొక్క సమస్యలను తెలియపరచవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 11 శాఖల అధికారులు 24 గంటలు 365 రోజులు సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటారని, ఒక ఫోటో, చిన్న మెసేజ్ టైప్ చేసి ప్రజలు సమస్యలను తెలపవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగపరచకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ నెంబర్ను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, హౌసింగ్, ఇరిగేషన్, వ్యవసాయం వంటి 11 శాఖలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆదర్శవంతంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ, డిఎస్పీ జనార్దన్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడ్బైన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కమిషనర్ బండి శేషన్న, విద్యుత్ ఈఈ చిరంజీవి, ఏడీఏ ఉషారాణి, ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రాథమిక కేంద్రాల్లో కూడా మన ఎంపీడీఓలకి బాధ్యత చెప్పి అక్కడ కూడా ఎక్కడ కూడా మెడిసిన్స్ కొరత లేకుండా, డాక్టర్ల కొరత లేకుండా, సిబ్బంది కొరత లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ కేసెస్ ఇమీడియట్గా మేము కూడా రెస్పాండ్ అయ్యి ఇతరులని అలర్ట్ చేసే విధంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ ఎస్ఓపి అంటాం. అది కూడా ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఒక వారం రోజులు ముందు ఎటువంటి గ్రీవెన్సెస్ వస్తున్నాయో చూసి దాని తర్వాత మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అందరికీ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలపైన కూడా ఇమీడియట్గా స్పందించే విధంగా డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసే విధంగా ఆ ప్రక్రియ కూడా తీసుకొస్తాం. సో తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం గురించి కానివ్వండి, ఎక్కడైనా వీధి దీపాలు సరిగ్గా పనిచేయకపోవడం కానివ్వండి, లేదా అక్కడ కొన్ని ఇబ్బందులు, ఉదాహరణకి ఆ రోజు చెత్త సేకరణకి ఎవరైనా రాలేదనో, లేకపోతే సిబ్బంది సరిగ్గా కాలువల పూడిక తీయడం లేదనో, అక్కడున్న రోడ్ల పరిస్థితి ఏమైనా ఇబ్బందికరమైన విషయం ఉంటే వాటి గురించి కూడా ప్రస్తావించవచ్చు. మున్సిపాలిటీ నుంచి అందించే రెగ్యులర్ సర్వీసెస్ కాకుండా మీకు ప్రతిరోజు ఎదురయ్యే సమస్యల గురించి మాత్రం దయచేసి మీరు ఈ వాట్సాప్ నెంబర్ వాడండి. ఎందుకంటే మున్సిపాలిటీలో కూడా రెవెన్యూ ఉంటుంది, మున్సిపాలిటీలో కూడా ఇతర సమస్యలు ఉంటాయి. అవి కాకుండా సిబ్బంది కొరత ఉన్న చోట కొన్ని సమస్యలు ఉండొచ్చు, వాటిని కూడా అధిగమించే విధంగా మేము కార్యక్రమం తీసుకొస్తాం. ఆరోగ్య శాఖతో పాటు ప్రధానంగా రైతాంగం మన దగ్గర కొలిపర మండలంలో, తెనాలి మండలంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా వ్యవసాయ శాఖ నుంచి ఏడీ అగ్రికల్చర్ గారు ఈ గ్రూప్లో ఉంటారు. రైతాంగం ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వాటి గురించి కూడా తక్షణమే స్పందించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా హౌసింగ్ శాఖ నుంచి ఈఈ గారు ఉంటారు. ఎందుకంటే ఈ 2 ప్రభుత్వ కాలనీలు, అతిపెద్ద కాలనీలు ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ చాలా అవకతవకలు జరిగినాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలామంది లబ్ధిదారులు ఈరోజు వాస్తవ పరిస్థితులు తెలుసుకుని చాలా బాధతో ఉన్నారు. వాళ్ళకి ఏదో విధంగా ధైర్యం నింపే విధంగా రాబోయే రోజుల్లో మార్చి మాసానికల్లా కొంతవరకు ప్రోగ్రెస్ చూపించి వాళ్ళకి ఆ ఇల్లు అప్పచెప్పే విధంగా మేము కూడా కొన్ని చర్యలు తీసుకుని వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. ఈ వాట్సాప్ నంబర్ ద్వారా చేయాల్సిన అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మేము చేస్తాం. క్విక్ రెస్పాన్స్ టీమ్ ఫామ్ అవుతాం. అంటే 24 గంటలు అందుబాటులో ఉంటాం, 365 రోజులు అందుబాటులో ఉంటాం. కాబట్టి ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ వచ్చే విధంగా ఖచ్చితంగా అధికార యంత్రాంగం కదిలి వస్తుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా నేను నాకు అన్నట్టు మున్సిపాలిటీలో చెత్త సేకరణ, పారిశుద్ధ్యం, రోడ్ల సమస్య, వీధి దీపాలు, వీటితో పాటు మీకు మంచినీటి సమస్య, కొన్ని కాలనీల్లో ఈ రోజుకి కూడా పైప్ లైన్లు పగిలిపోయి అందించలేకపోతున్నాం, ఒక ట్యాంకర్స్ పంపిస్తున్నాం. ఎక్కడైతే అటువంటి సమస్య ఉందో అది కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి, ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవుతాం అనే విషయాన్ని మీకు చెప్తున్నాను. పోలీస్ శాఖ నుంచి ఎక్కువగా దృష్టి సారించింది గంజాయి నివారణ కోసం. ఖచ్చితంగా గంజాయి కానీ ఇతర నార్కోటిక్ సబ్స్టెన్సెస్ కానివ్వండి, వాటి వాడిక తెనాలి పట్టణంలో, నియోజకవర్గంలో ఎక్కడ కూడా లేకుండా చేసే బాధ్యత మేమందరం కలిసి తీసుకుంటాం. మీరు దయచేసి మీకు ఎటువంటి సమాచారం వచ్చినా కూడా ఆ విషయాలు ప్రస్తావిస్తే తప్పకుండా మన డిఎస్పీ గారు దానికి రియాక్ట్ అవుతారు. సో ఎక్కడైనా మహిళలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తప్పకుండా మీరు మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ పెట్టవసరం లేదు. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు వాళ్ళకి ఎక్కడైనా ఈ లింకేజెస్ గురించో లేకపోతే ఇంకేమైనా సమస్యల గురించి వాళ్ళకి ఇష్యూస్ ఉంటే మీరు ధైర్యంగా దాంట్లో ఆ సమాచారం తెలపండి. తప్పకుండా మేము దాని గురించి ఇమీడియట్గా స్పందిస్తామనే విషయాన్ని మేము ప్రస్తావిస్తున్నాను. మీ కాన్ఫిడెన్షియాలిటీ మేము మెయింటైన్ చేస్తాం. మీరు ఇమీడియట్గా మెసేజ్ పెడితే తప్పకుండా దానికి స్పందించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. మీరు సింపుల్గా అతి తక్కువ టెక్స్ట్ మెసేజ్ మీరు వాడాలి. ఎక్కువ అక్షరాలు వాడకుండా తక్కువ టెక్స్ట్ మెసేజ్ వాడి మీ సమస్య ఏంటో మీరు చెప్పండి. ఒకే ఒక్క ఫోటో పెట్టండి. మీరు 4-5 ఫోటోలో 10 ఫోటోలో వీడియోలో పెట్టేస్తే అది మా ఫోన్లో కూడా ఇబ్బంది అవుతుంది, బ్లాక్ అయిపోతుంది. ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి. కావాలని కొంతమంది విమర్శించడానికి కోసమో, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కోసమో, సమాజంలో అనవసరంగా చిచ్చులు పెట్టడానికి కోసం మెసేజ్లు పెడితే మాత్రం వారిపైన
డిఎస్పీ గారు ఇమీడియట్గా కేసులు పెట్టి కఠినంగా వ్యవహరిస్తారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్లు, లేకపోతే పండగ పూట శుభాకాంక్షలు ఇవన్నీ ఉండకూడదు. ఎవరైనా అది పెడితే మాత్రం ఇమీడియట్గా ఆ నంబర్ని మేము బ్లాక్ చేసేస్తాం. సమస్య పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేసుకుందాం తప్ప ఈ చక్కటి వేదికని దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులందరికీ కూడా ఉందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా, ఒక మార్పు చేసిన నియోజకవర్గంగా ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందని మనం చేసి చూపిద్దామనే ఒక కంకణం కట్టుకొని మనం మీ ముందుకు వచ్చాం. దాన్ని మీరందరూ కూడా గౌరవించమని కోరుకుంటూ, మంత్రి గారి ఐడియా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి క్విక్ రెస్పాన్స్ టీమ్ని మనం ఏర్పాటు చేస్తే మన ప్రజలకి ఏ సమస్య ఉన్నా దానికి క్విక్గా రిజల్ట్, సొల్యూషన్, గ్రీవెన్స్ రిట్రెసల్ అవుతుంది అని సార్ ఒక చాలా మంచి గుడ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్ని తీసుకొచ్చారండి. దాని గురించి అది లాంచ్ చేయడానికి ఇక్కడ మనం అందరం ఈరోజు అసెంబ్లీ అయ్యాము. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ని మనం కనుక ఇక్కడ బాగా పైలట్గా చేసి సక్సెస్ అవుతే సార్ డ్రీమ్ ఇస్ టు మొత్తం స్టేట్లో కూడా ఇది మనం స్టార్ట్ చేయొచ్చు అని. సో ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ సార్ అండ్ ద ఎంటైర్ టీమ్ హియర్ ఫర్ కమింగ్ అప్ విత్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ టు స్ప్రెడ్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఆల్సో డీసెంట్రలైజ్డ్ ప్రాబ్లమ్ రెజల్యూషన్. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సబ్ కలెక్టర్ గారు, 3 తహసీల్దార్స్ ఉన్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పీ గారు ఉన్నారు. తర్వాత ఎంపీడీఓస్ ఉన్నారు. తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనరు, ఎంఎస్ఓ హెల్త్ అంటే శానిటేషన్ ఇంజనీర్ గారు ఉన్నారు. అలాగే ప్రధానంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సమస్యకు సంబంధించి ఏడు అగ్రికల్చర్ గారు ఉన్నారు. అలాగే హౌసింగ్ ఇష్యూకి సంబంధించి హౌసింగ్ డీ గారు ఉన్నారు. అలాగే లేడీస్ సమస్యకు సంబంధించినందుకు ఐసిడిఎస్ తెనాలి నియోజకవర్గ కొల్లిపర గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలలో వ్యవసాయానికి సంబంధించి కనీసం సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేకపోయిందని, కానీ ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు, రైతులకు భరోసా కల్పించేందుకు 100 రోజుల్లోపే పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మనోహర్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొల్లిపర ప్రాంతంలో భారీగా పంట నష్టం జరిగిందని, గత ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారానికంటే రెట్టింపు నష్టపరిహారం ఈ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. వరి పంటకు 25,000, ఉద్యానవన పంటకు 35,000 పంట నష్టం అందించనున్నట్లు చెప్పారు. ఇటువంటి సంక్షోభంలో కూడా రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి మనోహర్ వెల్లడించారు. వ్యవసాయంలో మహిళలను కూడా ప్రోత్సహించే విధంగా మండలానికి డ్రోన్లను అందించినట్లు చెప్పారు. ఈ డ్రోన్ల ద్వారా మహిళలు ఆర్థికంగా మెరుగుపరిచే అవకాశం ఉందన్నారు. ఒక కొల్లిపర మండలానికి సంబంధించి 10 డ్రోన్లు వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలుత అధికారులతో కలిసి పొలం పిలుస్తుంది కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు, తెనాలి ఏడీఏ ఉషారాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లో కనీసం పంట పొలాలకి అధికార యంత్రాంగం వచ్చి మీ దగ్గర సాయిల్ శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేసుకుని ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంది, మనం పంట ఎటువంటి పంట వేసుకోవాలి, ఎటువంటి యూరియా వాడాలి, ఎటువంటి ఫర్టిలైజర్ వాడాలి అనే టెస్టింగ్ కూడా చేసుకోలేకపోయారు. శాంపుల్స్ పాపం తీసుకొచ్చారు. నాకున్న లెక్క దాదాపు 12 లక్షల శాంపుల్ తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి డబ్బులు అందించినప్పుడు వాటి టెస్ట్ కూడా చేసుకోలేకపోయారు. అందుకనే రాబోయే ఖరీఫ్ మాసానికి సిద్ధమై ఎవరైతే ఈ వ్యవసాయ రంగంలో ఉన్నారో వాళ్ళకి కొంతవరకు ఉపశమనం కలిగే విధంగా ప్రభుత్వం హడావిడిగా ఒక కార్యక్రమం తీసుకొచ్చి కొంతవరకు మీకు ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి వెసులుబాటు కల్పించడానికి కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఆయన సంతోషం, వాళ్ళు కూడా కొన్ని వివరాలు చెప్పారు. ఎవరైతే వ్యవసాయంలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించాల్సిన అవసరం. మీరందరూ కూడా పాడి పరిశ్రమ గురించి మన ప్రాంతంలో చాలా ఎక్కువగా చేసేవాళ్ళం. అది చాలా తగ్గిపోయింది. నేను గతంలో కూడా మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను మీ అందరికీ కూడా ఇక్కడే ఈ కేంద్రంలోనే మనం సమావేశాలు ఏర్పాటు చేసుకోమని చెప్పాను. గతంలో పాల వెలువ అన్న కార్యక్రమం చేశారు. ఎవరికైనా ఒక గేదె వచ్చిందా చేతులు లేకుండా అంటే ఏ ఒక్కరు కూడా చేతులు లేపలేదు. అది పాల వెలువ కాదు, పాపాల వెలువ అని చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం ఏమో 7 లక్షల గేదెలు కొని పంపిణీ చేసామని చెప్పారు.
కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరు అడిగినా కూడా ఏదైనా ఎక్కడ ఉన్నాయో ఏమైపోయిందో అటువంటి వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఊహించని విధంగా మనకి పంట నష్టం జరిగింది. ఎప్పుడు లేని విధంగా మనకి అంత వర్షపాతం నమోదై చాలా మంది పాపం నష్టపోయారు. 3,353 ఎకరాలు కొలిపర మండలంలో మనకి పంట నష్టం జరిగింది. అందులో చాలా వరకు ఉద్యాన పంట. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు గత ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన బకాయిలు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు. సో నిజంగా అసలు ఏమైనా కార్యక్రమం చేయగలుగుతామా? ఆర్థికంగా మనం ఇంత చితికిపోయినప్పుడు ఏ విధంగా మనం మన ప్రజలకి మంచి కార్యక్రమం చేస్తామనే భావన, భయం, మా అందరిలో కలిగినప్పుడు లోతుగా మేము విశ్లేషిస్తే కొన్ని విషయాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ కొలిపర మండలంలో ఇక్కడ చాలా మంది మీ మహిళలు ఉన్నారు, మీకు కూడా తెలుసు. ఎక్కువగా మనకి ఉద్యాన పంటల్లో మనకి పసుపు వేసుకుంటారు, పసుపుతో పాటు మనం అరటి వేసుకుంటాం. ఈ రెండింటికి కూడా పంట నష్టం గతంలో మనకి ఇచ్చే దానికన్నా రెట్టింపుగా దాదాపు డబుల్ మనం ఇస్తున్నాం. అది నిజంగానే ఇంత కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనందరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించాలి మనస్ఫూర్తిగా. ఎందుకంటే మనకి ధాన్యంలో విషయంలో చెప్తున్నాం. ధాన్యం నష్టం జరిగిన కొంతమంది రైతులకి గతంలో 17,000 ఇచ్చేవాళ్ళు పంట నష్టానికి హెక్టార్కి. ఈ రోజున దాన్ని 25,000 రూపాయలకి పెంచాం. అదేవిధంగా పసుపు రైతులకి 17,000 ఉండేది, దాన్ని 35,000 రూపాయలకి పెంచాం. గతంలో 17,000 ఇచ్చేవాళ్ళం అరటికి, అది 25,000 రూపాయలు ఇస్తున్నాం ఈసారి. అది కూడా 30 చేశాం, 35. ఇంతమంది రైతాంగంలో ఎంతమంది మహిళా రైతులు దాంట్లో ఉన్నారని. ఎందుకంటే నిజంగా మనకి లక్క గ్రామాల్లో ఎక్కువగా కష్టపడింది మన మహిళా రైతులు. ప్రతి మండలంలో కనీసం 10 మంది మహిళల్ని, గ్రూపులో ఉన్న మహిళల్ని మనం గుర్తించి వాళ్ళందరికీ కూడా ఆ డ్రోన్లు ఇచ్చే విధంగా మనం వాళ్ళని సిద్ధం చేస్తున్నాం. దాన్ని మీరు దయచేసి ఉపయోగించుకోండి. కనీసం ఒక 10 డ్రోన్లు తీసుకొచ్చి ఏర్పాటు చేసేటట్టు నేను ఆ విధంగా మీకు సహకరిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వితిన్ 1 డేలో వారి డబ్బులు వారికి ఖాతాలో పడేటట్టుగా చేయాలి. ఆ విధంగా ప్రణాళిక ఉండాలి. రైతులకు ఎక్కడ అసౌకర్యం కలగకూడదు. మరి వారు అమ్ముకునేటువంటి ప్యాడీ విషయంలో ఏ విధమైనటువంటి మరి వాదాలు కానీ లేదా రైతులకి అసౌకర్యంగా ఉండే విధంగా ఉండటానికి వీలేదని యంత్రాంగాన్ని అందరినీ కూడా, రెవెన్యూ యంత్రాంగం, వ్యవసాయ యంత్రాంగాన్ని అందరినీ కూడా వారు మరి చైతన్యవంతం చేసి మరి నెక్స్ట్ రాబోయే చేతుల్లో ఒక వినూత్నమైన విధానానికి రూపకల్పన చేశారు. అది వారికి మరి మన రైతులందరి తరఫున కూడా, మా రైతు మహిళలు ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి కర్తవ్యాలు తెలియాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి యంత్రాంగం, వ్యవసాయం మరియు అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా రైతుల వద్దకు వెళ్ళాలి. ఇది గతంలో చేశాము, గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొని మరి గత సెప్టెంబర్ బిగినింగ్ కూడా చేయాలి. అప్పుడు వరదలై రావడం వల్ల కొంత ఆలస్యమైంది. ఇప్పుడు 24వ తారీఖు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నవంబర్ మాసం నుండి నూతన పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పెన్షన్ల తొలగింపులు లబ్ధిదారులకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయని, వృద్ధాప్య పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ కు సంబంధించి సదరన్ క్యాంపు నిర్వహించే ఆలోచన చేయడం జరుగుతుందని, ఆ సదరన్ క్యాంపులో ఇచ్చే సర్టిఫికెట్ను భద్రపరుచుకున్నట్లయితే నవంబర్ మాసం నుండి ఇచ్చే నూతన పెన్షన్లు లబ్ధిదారులకు అందే విధంగా చూస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దీనికి సంబంధించి అక్టోబర్ 15వ తేదీ నుండి పెన్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 నూతన రేషన్ కార్డులను ప్రారంభించినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. సంక్షేమం విషయంలో కూడా చాలా మంది పాపం తెలియక మా పెన్షన్ తీసేశారు, మాకు పెన్షన్ రావడం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కావాలని మమ్మల్ని 10 సార్లు తిప్పించుకుంటారు అనే భావన చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఆ ఇబ్బంది లేకుండా వితంతు పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, లేదా దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ కానివ్వండి, సదరం క్యాంప్ ఒకటి నిర్వహిద్దామని అనుకున్నాం. సదరం క్యాంప్లో మీకు ఇచ్చిన సర్టిఫికెట్ని మీరు మీ దగ్గర భద్రతపరచుకోండి. నవంబర్ మాసం నుంచి కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతోంది. సో అక్టోబర్ మాసం 15వ తారీఖు నుంచి తప్పకుండా మేము ఎవరైతే నమోదు చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ కొత్త పెన్షన్స్ వచ్చేటట్టు దయచేసి మీ సమాచారాన్ని మీరు ఒక సింగిల్ ఫోటో విధానంలో మీరు పెట్టండి. కొత్త రేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు సిద్ధమైపోయింది. ముందుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కొత్త చౌక దుకాణాలు ఓపెన్ చేస్తున్నాం, ఫేర్ ప్రైస్ షాప్స్.
సో అది ముందు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఆ ప్రక్రియ పూర్తవగానే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ముందుగా ఒక కానుకగా వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొస్తే వాళ్ళ కార్డ్ స్ప్లిట్ చేసి కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఆ జంటకి ఇచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా త్వరగా లాంచ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు ఎనలేనివని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇటీవల విజయవాడలో వరద ముంపు ప్రాంతాలలో సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం తరపున ప్రకటించిన 2 జతల నూతన వస్త్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తమ సేవలను గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు నూతన వస్త్రాలను అందించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని మెయిన్ రోడ్ బంగారుకోట్ల బజార్లో వాహనాల రద్దీ పెరిగిపోయిందని, వాహనాలు పెట్టుకోవడానికి ప్రత్యేక స్థలం చూపించాలని పలువురు పట్టణ వాసులు మంత్రి నాదెండ్ల మనోహర్ను కోరారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పాత శివాలయం నుంచి వీనస్ టాకీస్ సెంటర్ వరకు పర్యటించారు. కాల్వలో మురుగు ముందుకు కదలకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై ఉంటుందని, కొత్త కాల్వలు నిర్మించాలని స్థానికులు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణంలోని కాల్వలో పెద్ద ఎత్తున పుడికతీత పనులు నిర్వహించడంతో వర్షం నీరు వేగంగా పట్టణం వెలుపలకు చేరుతుందన్నారు. కమిషనర్ బండి శేషన్న, డీఎస్పీ జనార్దనరావు పాల్గొన్నారు. వెండర్స్ చాలా మంది బండ్లు దోసుకొని దానివల్ల మీకు రోడ్ల మీద అంతా ఉన్న 30-40 అడుగుల రోడ్డు కూడా 15 తగ్గిపోతుంది. దాని మీద పెట్టి కొంచెం వాళ్ళకి జాగ్రత్తగా కొంచెం ఎడ్యుకేట్ చేసి ఇవి మనం చేస్తేనే మనకి, ఎందుకంటే నేను 2004 చెప్తూనే ఉన్నాను, మేము 10 అడుగులు లోపలికి వచ్చి షాపులు కొట్టడం అనేది చాలా పొరపాటు. అది చేయకూడదు. రోడ్ వైడింగ్ చేస్తే ట్రాఫిక్ సమస్య పోతున్నా కూడా అది రాంగ్. దానివల్ల కాదు, ఇవి నియంత్రించుకోవాలి. ఇవి కొంచెం జాగ్రత్త. గాంధీ చౌక్లో వచ్చారు అందరూ, అందుకని అందరూ వచ్చి చూస్తున్నారు. పొద్దున ఒక ఆమె వచ్చి ఏడుస్తూ ఉంది, దాదాపు 10 నిమిషాలు డిఎస్పీ గారి నుంచి పునాదులు గవర్నమెంట్కి ఇచ్చిన గవర్నమెంట్ బాధ్యత తీసుకునేది, ఏదైనా ప్రైవేట్ వ్యక్తి. ఇవాళే చెప్పాను, కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా లోపల అయిపోయి చెప్పాను. ముందు అంటే యాక్షన్ తీసుకున్నారు. మనం భయపెట్టించి కనీసం కొన్నైనా మొదలు పెట్టేటట్టు ప్రయత్నం చేస్తాం. దాదాపు 4,000 మంది అట్లా మరి మీరు ఇంకా సీను మీరు సార్ నేను చెప్పినా కూడా మీరు దాన్ని యాక్షన్ చేయకూడదు. నాకు మీరు ఎల్లుండి కదా వాళ్ళని తీసుకొచ్చి లోపల వేయకపోతే పద్ధతే కాదు. అట్టించడు రావాలంట. ట్రాఫిక్ సమస్య అనుకుంటున్నారు, ట్రాఫికే కాదు అది. రోడ్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ రోడ్ నేరో. మీరు ఎలక్షన్ ముందు డేట్ వినోదం చెప్పి వచ్చారు. మొత్తం ఆయన పక్కన పెట్టాను.
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కొల్లిపర గ్రామంలో 24 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను పొదుపు సంఘాలకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.